కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం వచ్చింది. ఒకవైపు కంచిగచ్చిబౌలి ఎపిసోడ్లో సుప్రీంకోర్టు రేవంత్ సర్కార్కు చివాట్లు పెట్టింది. చెట్ల నరికివేతను తీవ్రంగా తప్పుపట్టింది. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఈడీ ఛార్జ్షీట్లో హస్తం పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీల పేర్లను చేర్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దీన్నంతటినీ లైట్ తీసుకుని జపాన్ టూర్లో రిలాక్స్ అవుతుండడం ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీకి వరుస కష్టాలు వచ్చి పడుతున్నాయి. కంచె గచ్చిబౌలి, నేషనల్ హెరాల్డ్ కేసు వంటి ఘటనలతో హస్తం పార్టీ పెద్దలు, శ్రేణులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇప్పటికే హెచ్సియు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు. కంచె గచ్చిబౌలి భూములలో జరిగిన పర్యావరణ విధ్వంసంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. అనుమతి లేకుండా చెట్లను ఎందుకు నరికి వేశారని చివాట్లు పెట్టింది. 100 ఎకరాల్లో జరిగిన పర్యావరణ విధ్వంసానికి ప్రత్యామ్నాయం ఏమిటని ప్రశ్నించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో ఏమి చెయ్యాలో తోచక అటు మంత్రులు, ఇటు ప్రభుత్వ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నారు. సుప్రీంకోర్టు అభ్యంతరాలను అధిగమించేదేలాగంటూ సంప్రదింపుల కమిటీ తీవ్ర మేధోమథనం చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఈ కమిటీతో మాట మాత్రమేనా చర్చించలేదట. ముఖ్యమంత్రి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారట ముగ్గురు మంత్రులు. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్షీట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది. దీంతో దేశవ్యాప్తంగా హస్తం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ ఏఐసీసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే ఈ పరిణామాలన్నీ సీఎం రేవంత్ రెడ్డికి బెంగళూరులో ఉండగానే తెలుసంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. అయినా ముఖ్యమంత్రి జపాన్ టూర్కు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈడీ ఛార్జిషీట్ విషయం తెలిసిన వెంటనే రేవంత్ పర్యటన వాయిదా వేసుకుంటే బాగుండేదని హస్తం పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఒకవైపు కంచె గచ్చిబౌలి, ఈడీ ఎపిసోడ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ శ్రేణులు టెన్షన్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జపాన్ టూర్లో రిలాక్స్ మూడ్లో ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను రేవంత్ ఖండించిన దాఖలాలు లేవు. ఇటు సుప్రీంకోర్టు ఆగ్రహానికి సంబంధించి కనీసం మంత్రులతో చర్చించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎవరేమనుకున్నా సరే 10 రోజుల పాటు ఇవేమీ పట్టించుకోవద్దన్న మూడ్లో రేవంత్ రెడ్డి ఉన్నారట. అందుకే దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. పార్టీ అగ్రనేతలకు ఇబ్బంది వస్తే రేవంత్ జపాన్ పర్యటనకు వెళ్లడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఒక్కరోజు పర్యటనను వాయిదా వేసుకుంటే ఏమైందని మండిపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి తీరుపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.